తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సుధీర్ బాబు కెరీర్ మొదలై 10 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో దాదాపు డజన్ సినిమాలకు పైగా హీరోగా నటించారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన విజయాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం అయితే రావట్లేదు. ఇన్నేళ్ల తర్వాత మరో భారీ సినిమాతో వస్తున్నారు. మరి ఈసారైనా సుధీర్ను హిట్ కరుణిస్తుందా? చూస్తున్నారుగా జటాధర ట్రైలర్. చిన్న సినిమాలు సెట్ అవ్వట్లేదని ఒకేసారి కుంభస్థలపై బద్దలు కొట్టాలని చూస్తున్నారు సుధీర్ బాబు. కెరీర్ మొదలుపెట్టి 10 ఏళ్లైనా ఇప్పటికే కోరుకున్న విజయాన్ని అందుకోలేకపోయారు ఈ హీరో. మధ్యలో భలే మంచి రోజు, సమ్మోహనం లాంటి మంచి సినిమాలున్నా బ్లాక్ బస్టర్ మాత్రం 2013లో వచ్చిన ప్రేమ కథా చిత్రం ఒకటే. ప్రేమ కథా చిత్రంతో సుధీర్ కు నటుడిగా మంచి గుర్తింపుతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందించింది. ఆ తర్వాత కూడా మంచి ప్రయత్నాలు చేసినా ఆయన కోరుకున్న భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, బాలీవుడ్లోనూ 2016లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన బాఘీ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. బాఘీతో బాలీవుడ్లో సుధీర్ బాబుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత తాజాగా జటాధరతో మరోసారి నార్త్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు సుధీర్ బాబు. ఇదొక సూపర్ న్యాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్కెట్ కు మించిన బడ్జెట్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న జటాధర సుధీర్ బాబు కెరీర్ లో అత్యంత కీలకంగా మారింది. హీరోగా గుర్తింపున్న పర్ఫెక్ట్ మార్కెట్ కోసం చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్న సుధీర్ బాబుకు జటాధర గోల్డెన్ ఆపర్చునిటీ. మరి దీన్ని ఆయన ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి. నవంబర్ 7న విడుదల కానుంది జటాధర. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ హిట్స్ ఇవ్వడంలో తడబడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ దిల్ రాజు ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. అందుకే ఈ సిచ్యువేషన్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే గ్యారెంటీ హిట్ అన్న అంచనా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత కొంతకాలంగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వలేకపోతున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఎవరితో సినిమా చేసినా సక్సెస్ సౌండ్ మాత్రం చేయలేకపోతున్నారు. అందుకే బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు దిల్ రాజు. గతంలో తనతో వర్క్ చేసిన టాప్ స్టార్స్ తో మళ్లీ టచ్ లోకి వెళ్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఉన్న ప్రభాస్ తో ఓ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్ లో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలొచ్చాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ మూవీ ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. వకీల్ సాబ్ మంచి సక్సెస్ సాధించిన ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుండడంతో ఈసారి సక్సెస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న అంచనాలున్నాయి. తెలుగు హీరోలతో పాటు అజిత్, సల్మాన్ లాంటి అదర్ లాంగ్వేజ్ స్టార్స్ తోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు దిల్ రాజు. కాంతారా 2 సినిమా తెలుగు బిజినెస్ చూసినప్పుడు అంతా షాక్ అయిపోయారు. ఇంత బిజినెస్ ఈ సినిమా చేస్తుందా, అసలు సాధ్యమవుతుందా అనుకుంటున్నారు. కానీ 2 వారాలు తిరిగేసరికి డబ్బింగ్ సినిమాలో కొత్త రికార్డులకు తెరతీసింది. ఇప్పటి వరకు కేవలం ఒక్క సినిమాకు మాత్రమే సాధ్యమైన రికార్డును కాంతారా కొట్టేసింది. మరి ఏంటది? గతంతో పోలిస్తే ఈ మధ్య డబ్బింగ్ సినిమాల హవా కాస్త తగ్గింది. మొన్నొచ్చిన కూలీ కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమాను తెలుగులో దాదాపు 50 కోట్లకు కొన్నారు. లోకేష్ కనకరాజ్ మానియా కూడా కూలీని సేవ్ చేయలేకపోయింది. దాంతో డబ్బింగ్ సినిమాలపై రికార్డ్ బిజినెస్ అంటే బయ్యర్లకు భయం పట్టుకుందిప్పుడు. వార్ 2 కూడా దీనికి ఉదాహరణే. వార్ 2, కూలీ రెండూ డబ్బింగ్ సినిమాలే. రెండిటికే రికార్డ్ బిజినెస్ చేశారు. కానీ రెండూ నిరాశపరిచాయి. ఈ సమయంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 తెలుగు కలెక్షన్స్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కాస్త తక్కువ హైప్తోనే వచ్చిన ఈ చిత్రం 2 వారాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ అందుకుంది. KGF 2 తరువాత ఈ ఫీట్ చేసిన 2వ అనువాద చిత్రం ఇది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ చాలా పెద్ద విషయం. గతంలో KGF 2 సినిమాకు 138 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ తరువాత కూలీ 85 కోట్లు, జైలర్ 83 కోట్లు, 2.0 సినిమాకు 80 కోట్లు, యానిమల్ సినిమాకు 72 కోట్లు, జవాన్ 60 కోట్లు గ్రాస్ వసూలు చేశాయి. ఇక శివకార్తికేయన్ అమరన్ సినిమాకు 53 కోట్లొస్తే కాంతారాకు 50 కోట్లొచ్చాయి. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ఏకంగా 100 కోట్ల గ్రాస్ దాటేసింది. రష్మిక లీడ్ రోల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ హారర్ మూవీ థామా. ఆల్రెడీ ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ యూనివర్స్ లో గత చిత్రాలకు వర్కౌట్ అయిన ఈ ఫార్ములా థామాకు కూడా కలిసొస్తుందా? నేషనల్ క్రష్ రష్మిక తొలిసారిగా ఆడియన్స్ ను భయపెడుతున్న సినిమా థామా. మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా
ప్రమోషన్ కంటెంట్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వటంతో సినిమా బజ్ పీక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ హైప్ ను మరింత పెంచే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గతంలో ఈ యూనివర్స్ నుంచి స్త్రీ, ముంజియా, బేడియా, స్త్రీ 2 సినిమాలు వచ్చాయి. వీటిలో ముంజియా, స్త్రీ 2 సినిమాలు వసూళ్ల పరంగా బిగ్ నెంబర్స్ ను టచ్ చేశాయి. ఈ రేంజ్ సక్సెస్ సాధించడంలో ఆ సినిమాలకు స్పెషల్ ప్రీమియర్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ముంజియా, స్త్రీ 2 సినిమాలకు ముందు రోజు అర్ధరాత్రి నుంచే షోస్ వేసింది మ్యాడక్ ఫిల్మ్స్. ఆ షోస్ కు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ రావటం సినిమాకు ప్లస్ అయింది. అందుకే థామా సినిమాకు కూడా ముందు రోజు అర్ధరాత్రి షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 21న థామా ఆడియన్స్ ముందుకు రానుంది. దాదాపు 4000 స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 20 అర్ధరాత్రి లిమిటెడ్ స్క్రీన్స్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు. మరి థామా విషయంలోనూ ఈ ప్రీమియర్స్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.